సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు బడాబాబుల పిల్లలంతా ఓ చోట చేరారు. ఖాళీగా ఉంటే ఏం లాభం అనుకున్నారో ఏమో డ్రగ్స్ పార్టీ ప్లాన్ చేశారు. హోటల్ ఓనరే పార్టీ అరేంజ్ చేయడంతో మనల్ని ఎవర్రా ఆపేది అనుకున్నారు అక్కడికి వచ్చిన వారు. ముందస్తు చిందేస్తూ డ్రగ్స్ తీసుకుంటూ జల్సా చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న విషయం కాస్త పోలీసులకు తెలియడంతో రైడ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోటల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పట్టుబడిన వారంతా బడాబాబుల పిల్లలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలుగా గుర్తించారు పోలీసులు. ముందు ముగ్గురే పట్టుబడినా తీగలాగితే డొంక మొత్తం కదులుతోంది. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న మొత్తం మందిని వెతికి మరీ పట్టుకుంటున్నారు పోలీసులు. రాడిసన్ డ్రగ్స్ కేసులో 10 మంది వీఐపీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాడిసన్ హోటల్లో నిర్వహించిన పార్టీలో కొకైన్ ను పేపర్లో చుట్టి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పార్టీలో పాల్గొన్న మొత్తం 10 మంది వీఐపీలకు నోటీసులు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా వ్యాపారవేత్త వివేకానంద, అబ్బాస్లు ఉన్నారు. వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంతమంది ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. మనకు రాడిసన్ బ్లూ ఫలానా రూమ్ లో ఇలాంటి ఒకటి జరుగుతుందని మన ఎస్ఓటీ టీంకి వచ్చింది. దెన్ బేస్డ్ ఆన్ ది డైరెక్షన్స్ వాళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక మనం వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు. బట్ అక్కడ వాడిన ర్యాపర్స్ ఏమున్నాయి, అక్కడ వైట్ పౌడర్స్ అవన్నీ దొరికినాయి. టెస్ట్ చేయగా వి గాట్ టు నో దట్ ఇట్ ఇస్ కొకైన్ అని తెలిసింది. తర్వాత అక్కడ ఆ రూమ్ని ఎవరు వాడారని డీటెయిల్ తీసుకొని వెళ్ళి దెన్ జి వివేకానంద్ ఒక పేరు వచ్చింది. దెన్ వి ట్రాక్ టీమ్ అండ్ ఆ టీం మన టీం కూడా అక్కడ ఎస్ఓటీ టీం వెళ్ళింది. దెన్ అదుపుకు తీసుకొని విచారించగా సో ఇట్లా 10 మంది వచ్చారు. అలాగే కొకైన్ అలాంటి ఒక మాదక ద్రవ్యాలు ఏమున్నాయో దాన్ని వాడాము అన్నట్టు సమాచారం వచ్చింది. అండ్ అతను కన్ఫెస్ కూడా అయ్యాడు. తర్వాత యూరిన్ టెస్ట్ చేయించగా ఆ యూరిన్ కూడా కొకైన్కి పాజిటివ్ వచ్చింది. మొదటగా వివేకానంద, కేదార్నాథ్ తో పాటు నిర్భయలను అరెస్టు చేసి విచారించగా వీరికి అబ్బాస్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ సప్లై అయినట్లు గుర్తించారు పోలీసులు. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వ్యాపారవేత్త సందీప్, సెలబ్రిటీలు శ్వేత, లిషి, నెయిల్, క్రిష్, రఘుచరణ్ కూడా పార్టీలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఆ ఫర్దర్ లీడ్ తీసుకుంటూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఇల్లుకి వెళ్ళారు. హిస్ నేమ్ ఇస్ జి వివేకానంద్. హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మంజీరా గ్రూప్. సో వాళ్ళ ఇల్లుకి వెళ్తే దెన్ అక్కడ కొంచెంసేపు చాలా వీళ్ళకి యాక్సెస్ అండ్ ఆల్ ఇవ్వలేదు, ఇబ్బంది చేశారు. దెన్ ఇన్ ద మార్నింగ్ దే బ్రాట్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్. అక్కడ మన దగ్గర ఉన్న డ్రగ్ కిట్స్ లో టెస్ట్ చేశారు. దాంట్లో పాజిటివ్ వస్తే దెన్ హాస్పిటల్ కి కంప్లీట్ టెస్టింగ్ కోసం పంపించారు. అక్కడ ద రిజల్ట్ కేమ్ పాజిటివ్ ఫర్ కన్సంప్షన్ ఆఫ్ కొకైన్. సో దాంట్లో మేము కేసు కట్టాము. డ్రగ్స్ పార్టీ జరిగిన హోటల్ రూమ్స్ బీజేపీ నేత యోగానంద్ కొడుకు వివేకానందవిగా గుర్తించారు పోలీసులు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లోకి పోలీసులు వెళ్లగా సోదాలు జరపనివ్వకుండా అడ్డుపడ్డారు వివేకానంద. ఇంట్లో ఉన్న డ్రగ్స్ ను కూడా వాష్రూమ్ లో వేసి ఫ్లష్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకానందను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. వీళ్ళకి లింక్స్ ఉండొచ్చు కానీ మనకు ఈ పర్టికులర్ ఈవెంట్ కి వీళ్ళ లింక్స్ ఎంతవరకు ఉందో అంతవరకే మన ఇన్వెస్టిగేషన్ ఉంది. అదే కొకైన్ యూసేజ్ ఆర్ ఎనీ సచ్ రేవ్ పార్టీస్ ఇంకా ఎవరైనా అటెండ్ అయ్యారు అని మనకి ఎవరి పేరైనా దొరికితే వాళ్ళ మీద కూడా అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇంతవరకే మనకు ఇంతమంది వచ్చారనేది వచ్చింది. వీళ్ళు కూడా మిగతా ఇద్దరు కూడా చెప్పేది కూడా వివేకానంద్ చెప్పిన దాన్ని మ్యాచ్ అవుతుంది. అండ్ ఫర్దర్ వీళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు సినిమా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయినారని తెలిస్తే వాళ్ళ మీద కూడా బుక్ చేయడం జరుగుతుంది. గతంలోనూ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్లోనూ నిర్వహించిన డ్రగ్స్ పార్టీలోనూ 25 మంది పట్టుబడ్డారు. అందులో కొందరు సెలబ్రిటీలు, బడాబాబుల పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మాదాపూర్ రాడిసన్ బ్లూ హోటల్ అడ్డాగా డ్రగ్ పార్టీ చేశారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదంటున్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. డ్రగ్ పార్టీలు జరిపినా డ్రగ్స్ పట్టుబడ్డా హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఎవరు అక్కడ ఉన్నారు వీఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై. సో అప్పుడు ఇంకా ఇద్దరు దొరికారు, పేర్లు వచ్చినాయి. వన్ ఈజ్ నిర్భయ్ అండ్ అనదర్ ఈజ్ కేదార్. సో వాళ్ళకి కూడా పిలిపించి వాళ్ళ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. అది కూడా పాజిటివ్ వస్తే సో దెన్ వాళ్ళు కూడా కేసు ఉన్న డివైసెస్ అవన్నీ వీఆర్ ట్రైంగ్ టు రిట్రీవ్ డేటా. దాంట్లో ఐ థింక్ దే ట్రై టు డిలీట్ ద డేటా ఆల్సో. సో అది కూడా రిట్రీవ్ చేసి ఇంకేం లింకేజెస్ ఉన్నాయి అది ఫర్దర్ విల్ ట్రై టు స్టడీ అండ్ వర్క్ ఆన్ ద కేస్. వివేకానంద, కేదార్నాథ్, నిర్భయలకు వైద్య పరీక్షలు జరపగా కొకైన్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే వివేకానందకు కూకట్పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సీజ్ చేసిన తన మొబైల్లో ఉన్న వివరాలను కూడా బహిర్గతం చేయొద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. 10,000 రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ ను విచారించి కూపీ లాగుతున్నారు పోలీసులు. అబ్బాస్ కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పార్టీకి కాకుండా ఇంకా ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా అనే లింకులపై ఆరా తీస్తున్నారు. పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ 9 మందిపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.